హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే క్యాప్సికమ్ కర్రీ అలాగే మసాలా కర్రీలా కాకుండా క్యాప్సికమ్ ఫ్రైని చాలా తక్కువ టైంలో సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇలా చేసుకున్న క్యాప్సికమ్ ఫ్రై చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా 4 లైన్స్ ఉన్న క్యాప్సికమ్లను మనం సలాడ్స్ చేసేటప్పుడు అందులోకి వేసుకోవచ్చు. ఇలా 3 లైన్స్ ఉన్న క్యాప్సికమ్లను కర్రీ కానీ చట్నీ కానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు 4 లైన్స్ ఉన్న దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్న 2 పెద్ద క్యాప్సికమ్లను తీసుకున్నాను. దీనికోసం నేను ఇక్కడ క్యాప్సికమ్లని ఇలా సన్న ముక్కల్లాగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1/2 కప్పు వరకు పల్లీలు వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. పల్లీలని ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 వరకు ఎండుమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంఫ్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 3 లవంగాలు వేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసి వీటితో పాటు లో ఫ్లేమ్లోనే నువ్వులను కూడా వేయించుకోవాలి. ఇలా నువ్వులు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనే వేసి ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇందులోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా వీటిని మొత్తం కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఒక 4-5 నిమిషాల వరకు చూడండి ఉడికిపోయాయి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లికారం మొత్తం వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఈ పౌడర్ మొత్తం క్యాప్సికమ్ ముక్కలకు పట్టేటట్టుగా అంతా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఒక 6-7 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలండి. చూడండి, ఒక 6-7 నిమిషాల వరకు క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే అండి, చాలా సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో కానీ రోటీ, రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. పప్పుచారు, రసం లాంటి వాటికి కూడా సైడ్ డిష్గా తినొచ్చండి. ఇలా నేను చూపించినట్టుగా ఈ క్యాప్సికమ్ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.